లార్డ్ కృష్ణుడు మహాభారత యుద్ధంలో బహుముఖ మరియు కీలకమైన పాత్ర పోషించాడు, దైవిక మార్గదర్శిగా మరియు వ్యూహాత్మక నైపుణ్యవంతుడిగా వ్యవహరించాడు. అర్జునుని సారథిగా మరియు సలహాదారుగా కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో భగవద్గీతను ప్రసాదించడం అతని అత్యంత ప్రసిద్ధ సహకారం. అర్జునుడు నైతిక సంక్షోభాన్ని ఎదుర్కొని తన బంధువులు మరియు గురువులపై యుద్ధం చేయడానికి నిరాకరించినప్పుడు కృష్ణుడు అతనికి ధర్మం, ఆత్మస్వభావం, భక్తి మరియు న్యాయమైన కర్మ గురించి బోధించాడు. ఈ ఉపన్యాసం హిందూమత ధర్మంలో అత్యంత ముఖ్యమైన తాత్విక మరియు ఆధ్యాత్మిక గ్రంథాలలో ఒకటిగా మారింది. వ్యూహాత్మక సలహాదారుగా కృష్ణుడు తన సలహా మరియు ప్రణాళికల ద్వారా పాండవుల విజయాన్ని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించాడు. అతను యుద్ధ పరిస్థితులను మార్చిన అనేక వ్యూహాలను రూపొందించడంలో సహాయపడ్డాడు, కొన్నిసార్లు సాంప్రదాయ మార్గాల ద్వారా ఓడించలేని శక్తివంతమైన యోధులను ఓడించడానికి నైతికంగా సందేహాస్పదమైన వ్యూహాలను ప్రోత్సహించాడు. ఉదాహరణకు, భీష్ముడు, ద్రోణుడు మరియు కర్ణుడు వంటి యోధులు అజేయులుగా కనిపించినప్పుడు వారిని ఎలా ఓడించాలో పాండవులకు సలహా ఇచ్చాడు. దౌత్యవేత్తగా కృష్ణుడు యుద్ధాన్ని పూర్తిగా నివారించడానికి ప్రయత్నించాడు, రక్తపాతాన్ని నివారించడానికి పాండవులకు కేవలం 5 గ్రామాలు కోరుతూ కౌరవుల వద్దకు శాంతి దూతగా వెళ్లాడు. దుర్యోధనుడు నిరాకరించి కృష్ణుడిని బంధించడానికి ప్రయత్నించినప్పుడు యుద్ధం అనివార్యమైంది. కృష్ణుడు యుద్ధంలో స్వయంగా ఆయుధాలు ధరించబోనని ప్రతిజ్ఞ చేసినప్పటికీ అతని సన్నిధి, జ్ఞానం మరియు దైవిక జోక్యం పాండవుల విజయంలో నిర్ణయాత్మకమైనవి. అతను యుద్ధం యొక్క సంక్లిష్ట నైతిక పరిస్థితులను నావిగేట్ చేస్తూ ధర్మాన్ని సమర్థిస్తూ పాండవులకు స్నేహితుడిగా మరియు విశ్వక్రమాన్ని నిర్వహించే దైవిక అవతారంగా చిత్రీకరించబడ్డాడు.